హలో అండి, చూడండి ఇలా కొత్తిమీర వేస్తున్నాను. ఇలా అప్పుడప్పుడు మట్టి గుల్లగా చేసుకోవాలండి కుండీలలో, అప్పుడైతేనే చెట్లు బాగుంటాయి. ఇలాగండి అంతా తవ్వి వాటర్ కూడా మంచిగా ఇంకుతాయి, మంచిగా పట్టుకుంటాయి అండి. భూమిలో ఎండిపోయి ఉన్నదనుకోండి, పైన ఎండిపోయి ఉంటుంది, పోసినప్పుడు మాత్రమే కొంచెం అట్లా ఉంటుంది, తర్వాత జర్ర షేప్కే ఎండిపోతుంది. చెట్లు కూడా ఎదగవు, సరిగా మంచిగా ఉండవు. అన్నీ ఇట్లా రీపాటింగ్ ఇట్లా అంతా మొత్తం మట్టి అంతా కలిపి మంచిగా చేసుకుంటున్నాను నేను అన్ని కుండీలలో. మీకు అది కూడా కొంచెం చూపిస్తాను మళ్ళీ వీడియోలో. చూడండి, ఇక ధనియాలు వేస్తున్నాను. చూడండి, ఈ 2 ముక్కలుగా ధనియాలు ఇట్లా పేపర్లో వేసుకొని కొంచెం ఇట్లా రొట్టెల పీట, అది రొట్టెల కట్టె ఉంటుంది కదండి, దాంతో ఇలా చేసుకున్నాను. 2 ముక్కలు అయ్యేటట్టు ధనియాలు ఇట్లా 2 బద్దలు అయ్యేటట్టు చేసుకున్నానండి. ఇలాగా 2 ముక్కలు కావాలండి ఒక్కొక్క ధనియాలు వచ్చి. ఇట్లా 2 ముక్కల్లాగా చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఇలా మట్టి వేసుకోవాలండి. చూడండి, అంతేనండి, చాలా ఈజీ, ఎవరైనా వేసుకోవచ్చు, ఆర్గానిక్గా పండించుకోవచ్చు. కొంచెం మట్టి ఉంటే సరిపోతుందండి, వాటర్ వేసుకుంటే కొంచెం మట్టి ఉంటే సరిపోతుందండి. కంపోస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. కొంచెం స్థలం ఉంటే గుంట తీసి అందులో ఈ ఎరువు, మనం కూరగాయల చెత్త అది ఇది వేసి కొంచెం మట్టి కప్పి అలా కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు అండి. ఈ కుండీలంతా ఫస్ట్ నేను అలా కంపోస్ట్ చేసుకున్నవే ఇవంతా మట్టి. చూడండి, అయిపోయిందండి వేసి. 5 రోజులకు మొలుస్తాయండి. మొలిచినాక మళ్ళీ మీకు వేరే వీడియో పెడతాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.